గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మరి 13వ తేదీ జరిగినటువంటి ఎస్జిటి ఎగ్జామ్ అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఉండబోయేటువంటి ఎస్జిటి పేపర్స్ కూడా ఇలానే ఉండబోతాయా, లేదంటే ఏమైనా డిఫికల్టీ లెవెల్స్ పెరగొచ్చా అనేటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే మరి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ మ్యాథ్స్లో వచ్చేసి మనకు 50లో 28%, 20లో 42%, 40లో 39%. అయితే 200లో x% అనేది ఆ విలువకు సమానం అన్నాడు. అయితే x విలువ ఎంత అన్నాడు. సో దీనికి దగ్గరగా నాకు తెలిసి 162 ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత క్రింది వాటిలో సరైనవి అని చెప్పేసి ప్రామాణిక రూపాలు ఇచ్చినాడు. ఇట్లా 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, తర్వాత మిల్లీగ్రామ్స్ పైన అడిగినాడు, తర్వాత మిల్లీ లీటర్స్ పైన అడిగినాడు. కాబట్టి అందులో సరైనది ఏది అని అడిగినాడు అనమాట. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినాడు. 1 నానోసెకండ్ నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అని చెప్పేసి అడిగినాడు అనమాట. 1 నానోమీటర్ అంటే మనకు దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 10⁻⁻9 మీటర్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంతర కోణాల మొత్తము 1260 అయినా ఆ బహుభుజి ఏది అని అడిగినాడు. అష్టభుజి, తర్వాత నవభుజి, తర్వాత 10 భుజాలు కలిగినటువంటి దశభుజి, ఏకదశభుజి అని చెప్పేసి అడిగినాడు. సో ఆ అంశం కూడా అడిగినాడు. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మార్కు పోగొట్టే ఏరియా ఇది కన్ఫర్మ్గా. కాబట్టి ఎవరైనా త్రిభుజాల గురించి డీప్గా అనలైసిస్ చేయకపోతే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే లాస్ట్ డిఎస్సి 2019 డిఎస్సిలో కూడా ప్రతి పేపర్లో త్రిభుజం పైన క్వశ్చన్ ఉంది. అది కూడా ట్రిక్కీగానే అడిగినాడు అనమాట. ఈడ కూడా అట్లనే అడిగినాడు చూడండి. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ. నెక్స్ట్ వచ్చేసి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 25, పీఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 అయినా పీక్యూ మైనస్ క్యూఆర్ ఎంత అని అడిగినాడు. కాబట్టి ఒకసారి చూడండి ఈ విషయం కూడా. నెక్స్ట్ జెడ్ అగ్గిపుల సంఖ్యలను తెలియజేసే నియమం ఏది అని అడిగినాడు. ఎలా అడిగినాడంటే ఆప్షన్స్లో 2n, 3n, 2n ప్లస్ n ప్లస్ 1, 3n+1 ఇలా అడిగినాడు అనమాట. కాబట్టి నాకు తెలిసి 3n అని అనుకుంటున్నా. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకు a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 2 అయినా a² + b² + a² b మైనస్ a² b విలువ ఎంత అన్నాడు. ఓకేనా, ఇది కూడా వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి గసాబా 49, 91, 112 దీని యొక్క గసాబా అడిగినాడు అనమాట. చూడండి ఒకసారి. ఈ మూడు కూడా మనకు 7తో పోతాయి. 7 ఏళ్ళ 7 ఒకట్ల 7 మూడుల, తర్వాత 7 ఒకట్ల 7, 7 ఆరుల 42. నెక్స్ట్ మనకి ఏవి పోవు. కాబట్టి అన్నీ పోతేనే మనము గసాబా చేయాలన్నమాట, లేదంటే చేయకూడదు. కాబట్టి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ గసాబా ఎంత అవుతుంది అంటే మనకు 7 అనేది గసాబా అవుతుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే 7, 3, 16లో నెక్స్ట్ అన్నీ పోవన్నమాట. అన్నీ పోతేనే మనం గసాబా చేయాలి. ఏ ఒక్క అక్షరం కూడా, ఏ ఒక్క అంకె కూడా గసాబాలో పోకపోతే మనం అక్కడికే స్టాప్ చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 7 అవుతుంది. నెక్స్ట్ మనకు ఘాతాంకాలకు సంబంధించి ఇలా కూడా అడిగినాడు అనమాట. 81x⁴ - 5x³ + 6x² / 27x. నెక్స్ట్ వచ్చేసి x-3 అని చెప్పేసి దీని వాల్యూ అడిగినాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బిట్ అడిగాడు. ఏంటంటే 12⁴, నెక్స్ట్ వచ్చేసి 8⁴, తర్వాత 4 కింద వచ్చేసి 9⁴, నెక్స్ట్ 6³ ఇలా ఒక క్వశ్చన్ అడిగాడనమాట. సో నంబర్స్ పెద్దగా ఇచ్చేసాడనమాట. మొత్తం క్యాన్సిలేషన్ చేయమని ఇచ్చినాడు అనమాట. ఇలాంటి ఒక క్వశ్చన్ కూడా పడింది. కాబట్టి వీటి మీద కూడా ఒకసారి చూడండి. తర్వాత ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని చెప్పిన వ్యక్తి ఎవరు అని అడిగినాడు. నెక్స్ట్ దోష సవరణ చేయడం. ఇది మనకు అవగాహనలో ఉన్నటువంటి స్పష్టీకరణ. చాలా చాలా ఇంపార్టెంట్. మార్క్స్ ఒకటే ఏరియా ఇది. కాబట్టి మీరు స్పష్టీకరణలో ఒకవేళ కన్ఫామ్గా అన్నీ చదవలేదు అంటే అట్లీస్ట్ మీరు ఏం చేయండి అంటే జ్ఞానము, అవగాహన ఈ 2 యొక్క స్పష్టీకరణలు చదవండి. ఈ 2 యొక్క స్పష్టీకరణలు చదివినారంటే ఆటోమేటిక్గా ఇవి కానివే వినియోగంలో ఉండేటువంటి స్పష్టీకరణలు. సో కాబట్టి మనకు కేవలం అవగాహనలో ఎన్ని స్పష్టీకరణలు ఉన్నాయంటే 18 స్పష్టీకరణలు ఉన్నాయి. ఓకేనా. ఆ 18 స్పష్టీకరణలు పట్టుకున్నారంటే చాలు మీకు.
ఒకవేళ మనకు ఆప్షన్స్‌లో వినియోగానికి సంబంధించినటివి ఉన్నా కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మనం చేస్తామనమాట. ఓకేనా? కాబట్టి అది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి విశ్లేషణ పద్ధతి యొక్క పరిమితి అన్నాడు. జనరల్‌గా మీరు చూడండి ప్రీవియస్ పేపర్స్ కానీ బాగా చెక్ చేస్తే విశ్లేషణ పద్ధతి, ఆగమన, నిగమన అదేవిధంగా సంశ్లేషణ పద్ధతిలో ఒకవేళ ఫర్ సపోజ్ పరిమితి అని అడిగినాడంటే అంటే ఒక నెగెటివ్ అంశం అడుగుతున్నాడు. ఓకేనా? దాని యొక్క పరిమితి, దాని యొక్క ల్యాక్ ఆఫ్ దానివల్ల నష్టం వచ్చేది అంశం గురించి అడుగుతున్నాడు. కాబట్టి పరిమితి అడుగుతున్నాడు అంటే ఆ బిట్‌లో ఒక నెగెటివ్ పాయింట్ ఉంటది అని అర్థం. మీకు ఒకవేళ దాని పరిమితి ఏమో మీకు తెలీదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 4 ఆప్షన్స్ చదివినప్పుడు దాంట్లో ఒకటి మీకు నెగెటివ్‌గా కనిపిస్తదనమాట. దాన్ని చూస్తేనే కొంచెము ఇది కొంచెం వేరేలాగా కనిపిస్తుంది. ఇది కొద్దిగా మనకు అంత పాజిబిలిటీస్ లేనట్టుగా కనిపిస్తదనమాట. కాబట్టి అట్లాంటి అంశాలు పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కరికులం యొక్క నిర్మాణ సూత్రం కానిది అన్నాడు. సో, ఈ అంశం మీద కూడా కరికులం నిర్మాణ సూత్రాలు అని చెప్పేసి దాదాపు ఒక 17 సూత్రాలున్నాయి. వీలైతే సేమ్ అవి ఎలా ఉంటాయంటే మనకు ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ ఇట్లా విలువల్లో ఎలాంటి పాయింట్స్ ఉన్నాయో అక్కడ అవి కూడా ఉంటాయి. ఒకసారి వీలైతే అవి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ ప్రశ్నాపత్రంలో ఉండదగిన కఠినమైన ప్రశ్నల శాతం అన్నాడు. ఓకేనా? ఇక్కడ మనకి సబ్జెక్ట్‌కి కఠినమైన ప్రశ్నల శాతం అనేది మారుతది. ఓకేనా? మనకు మ్యాథ్స్‌లో చూసుకుంటే ఒకలాగా ఉంటది. విజ్ఞాన శాస్త్రంలో చూసుకుంటే ఒకలాగా ఉంటది. ఇది విజ్ఞాన శాస్త్రంలో పడిందనమాట బిట్. విజ్ఞాన శాస్త్రంలో పడినప్పుడు కఠినమైన ప్రశ్నల శాతం అన్నప్పుడు మనకి ఎంత కఠినమైన ప్రశ్నలకి ఎన్ని మార్కులు కేటాయించాలా? 12.5 అన్నప్పుడు శాతం ఎంత అవుతుంది మనకు? 25% అనేది మనకు శాతం అవుతుంది. సో, విజ్ఞాన శాస్త్రంలో మెథడ్‌లో అడిగినాడా? సాంఘిక శాస్త్రం మెథడ్‌లో అడిగినాడా? గణిత శాస్త్రం మెథడ్‌లో అడిగినాడా? చెక్ చేసుకోవాలా. ఓకేనా? కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్క్స్ మిస్ అయ్యే ఏరియా అనమాట. ఈజీగానే కనిపిస్తది బిట్. మనం తొందరపడి పెట్టినామా మనం మార్క్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌లీ ఏ సబ్జెక్ట్‌లో కఠిన స్థాయి అడుగుతున్నాడు, ఏ సబ్జెక్ట్‌లో విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి మార్క్స్ అడుగుతున్నాడు అనేది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఆర్టీఈలో ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి అన్నాడు. ఓకేనా? ఏ స్థాయి అడుగుతున్నాడు? ఉన్నత విద్యలో అడుగుతున్నాడా? ప్రాథమిక స్థాయిలో అడుగుతున్నాడా? ప్రాథమిక స్థాయిలో అంటున్నాడు కాబట్టి మనకేంది 1:30. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్‌సీఎఫ్ 7వ తరగతి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాల మీద కూడా బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ తైమూరు దండయాత్ర చేసినప్పుడు ఏ వంశస్థుల పాలనలో తైమూరు దండయాత్ర జరిగింది? ఆ తైమూరు దండయాత్రలో ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే మనకు ఎవరిది? తుగ్లక్ యొక్క పాలనా కాలంలో. ఓకేనా? తుగ్లక్ యొక్క పాలనా కాలంలో ఏమవుతుంది? తైమూర్ దండయాత్ర జరిగి అప్పుడు వాళ్ళు ఢిల్లీని స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడ మనం స్వాధీనం చేసుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ మనకు ఇంక వంశం ఎండ్ అయిపోయింది. లోడీ వంశం ఏమో అనుకుంటాం. లోడీ వంశం కాదు. లోడీ వంశం అన్నప్పుడు ఏంది అక్కడ ఏ యుద్ధం జరుగుతుంది? మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరుగుతుంది బాబర్ సమక్షంలో. కాబట్టి ఎక్కడ అడుగుతున్నాడు బిట్టు? 7th క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నిన్న ఎగ్జామ్‌లో మాత్రం. ఎందుకంటే మేజర్‌గా 7th క్లాస్ నుంచి చాలా అన్ని సబ్జెక్టులలో కూడా బాగా పడినాయన్నమాట బిట్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గంగా ప్లస్ ఔషధం దీన్ని విడదీయగా అని అడిగినాడు. గంగా ప్లస్ ఔషధం అని ఇచ్చేసినాడు ఫస్ట్ ఆప్షన్‌లోనే. కానీ మనకి ఇది ఏమవుతుంది? గంగా ప్లస్ ఓషధం కదా! అచ్చునకు ఓ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు? ఔకారం అనేది వస్తది అని చెప్పేసి మనము నేర్చుకుంటాం కదా! కాబట్టి గంగౌషధం. నెక్స్ట్ వచ్చేసి సద్య అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే వెంటనే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక నానార్థం అనమాట. మాట, పలుకు అని చెప్పేసి ఇచ్చేసి ఇది ఏ పదానికి సంబంధించినటువంటి నానార్థాలు అని అడిగినాడు. నెక్స్ట్ మేకపోతు గాంభీర్యం అనేది జాతీయమా, సామెతనా అలా అడిగినాడనమాట. మనకు మేకపోతు గాంభీర్యం అనేది ఏమవుతుంది? జాతీయం అవుతుంది. నెక్స్ట్ కార్బన్ స్వచ్ఛమైన రూపం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే కార్బన్ అంటే నేల బొగ్గు, పెట్రోలియం ఈ లెసన్ నుంచి బిట్ లేకుండా పేపర్ ఉండదు కన్ఫామ్‌గా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు డిఎస్సి పేపర్స్ చూసారనుకో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని పేపర్స్‌లో కార్బన్‌కి సంబంధించి అంటే నేల బొగ్గు, పెట్రోలియం సంబంధించినటువంటి బిట్ ఉంది. ఎవ్వరు నెగ్లెక్ట్ చేయొద్దండి. పాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. కన్ఫామ్‌గా కన్ఫ్యూజ్ అవుతాయి. ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోగా కన్ఫ్యూజ్ అవుతాం.
కాబట్టి జాగ్రత్తగా 1కి 2 సార్లు ఏ అంశంలో ఇచ్చినాడు కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ ఈ మూడిటిని బాగా పట్టండి. ఎందుకంటే చాలా బిట్ వచ్చేటువంటి ఏరియా అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రహశకలాలు. గ్రహశకలాలు అనేవి మనకు ఏ ఏ గ్రహాల మధ్య ఉంటాయి అన్నాడు. మనకు అంగారకుడు మరియు బృహస్పతి ఈ రెండిటి మధ్యలో మనకు ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మనం చూస్తాము అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. 8th క్లాస్ సోషల్లో నేర్చుకుంటాం. కానీ ఇది మనకు సైన్స్లో ఇచ్చినాడు. ఓకేనా. కాబట్టి ఇది చూడండి. నెక్స్ట్ వచ్చేసి అవాయు శ్వాసక్రియ జరుపుకునేటువంటి జీవులు అని చెప్పేసి ఇచ్చినాడు. అవాయు శ్వాసక్రియ జరిగేది ఎక్కడ జరుగుతుంది? కండరాలలో జరుగుతుందా? తర్వాత మన బ్యాక్టీరియానా? అదేవిధంగా ఇంకొక 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. కాబట్టి మన క్లాసెస్ ఎవరు విన్నారో బయాలజీ పరంగా మాత్రం మ్యాక్సిమం అందరూ ఆన్సర్ చేసే విధంగానే ఉంది పేపర్ అయితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ మీద కూడా బిట్ అడిగినాడు. ఐ థింక్ అడ్రినలిన్ లేదంటే ఇన్సులిన్ ఆ రెండింటి మీదనే ఉందన్నమాట ఆ బిట్. కాబట్టి హార్మోను దానివల్ల జరుగుతున్నటువంటి ఏమంటారు పరిణామం ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్కి సంబంధించినటువంటి అంశాలు 3 అంశాలు ఇచ్చి కింది వాటిలో సరైనవి ఏవి అని అడిగినాడు అనమాట. తర్వాత ఎన్పిఈ 1986 స్థానిక అంశాలకు ఎంత శాతం కేటాయించాలి? ఒక టెక్స్ట్ బుక్ రాసేటప్పుడు మనకు కేంద్ర అంటే మొత్తం దేశం వైడ్గా ఎన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, స్థానిక అంశాలకు ఎన్ని ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి మనం చదువుతాం. 80% అనేది మనకు నేషనల్ వైడ్ అంశాల మీద ఉంటే 20% అనేది మనకు స్థానిక అంశాల మీద ఆ అంశాలను దృష్టిలో ఉంచుకొని మరి పాఠ్య పుస్తకాన్ని తయారు చేయాలి అని నేర్చుకుంటాం. కాబట్టి ఎన్పిఈ సంబంధించి ఆ అంశాలు కూడా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ అభ్యసనం జరుగుతున్నప్పుడు చేసేటువంటి మూల్యాంకనం ఏది అని అడిగినాడు. అభ్యసనం జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం ఏది అన్నప్పుడు మనకి ఏమవుతుంది అక్కడ? వెయిట్, కర్సర్ పని చేయట్లే. ఓకే. అభ్యసనం జరుగుతున్నప్పుడు అంటే ఏంది? జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది జరుగుతుంది. దీనే మనం రూపణ మూల్యాంకనం అని కూడా పిలుస్తాం. కాబట్టి అభ్యసనం జరుగుతున్నప్పుడు మూల్యాంకనం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. రూపణ మూల్యాంకనము, తర్వాత లోప నిర్ధారణ మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇవి చదివినా కూడా అభ్యసనం కొరకు, అభ్యసనం జరుగుతున్నప్పుడు ఈ 3 అంశాలు ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే కన్ఫామ్గా బిట్స్ పడుతున్నాయి ఈ టాపిక్ మీద. మనం రూపణ, నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక చదివేసినాంలే, ఇంకా ఎట్లా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనుకుంటాం. కానీ అభ్యసనం కొరకు, అభ్యసనం జరుగుతున్నప్పుడు ఇవన్నీ చూడండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుగులో చూసుకుంటే కళలు అంటే రాముడు, తర్వాత కొన్ని పదాలు ఇచ్చినామంట. ఇందులో దేని సూచిస్తుంది? ధృత ప్రకృతి కళలన, తద్భవాలన, తత్సమాలన ఇట్లా అడిగినాడనమాట. కాబట్టి ఆ అంశం ఒకసారి చూసుకోండి. తెలుగులో మాత్రం మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే ఓన్లీ మనకి ఇచ్చినటువంటి డిఎస్సి సిలబస్ పేపర్లో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద మాత్రమే ఫోకస్ చేయండి. అనవసరమైనటువంటి అంశాలను అన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. అన్నీ చదివి ఉన్న టైంని వేస్ట్ అయితే చేసుకోవద్దండి. ఫస్ట్ సిలబస్ కాపీలో ఉన్నటువంటి అంశాలు కవర్ అయ్యాయా లేదా, ఎనఫ్ ఆ పేపర్లో ఉన్నట్టువే ఇస్తున్నాడు కాబట్టి ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా ఫస్ట్ అందులో ఉన్నటువంటి అంశాలు ఏంది అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి బిట్ అడిగినాడు. తర్వాత ఇంకా ఏంటి అంటే ప్రకృతి అనేటువంటిది ఏ గణం అని అడిగినాడు. అలాగే ఒక పద్యం ఇచ్చేసి దాన్ని సరైన క్రమంలో అమర్చండి అని అడిగినాడు. తర్వాత ఇంకా ఏంటి అంటే మనకి ఇక్కడ తెలుగు మెథడ్ చూసుకుంటే తెలుగు మెథడ్లో డింగ్ డాంగ్ వాదం ఏది అని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ కదా. అదేవిధంగా మనకు బహుభవ వాదం ఇట్లా ఒక జతపరుషం ఇచ్చేసినాడు అంతే. అండ్ ఒక నిర్వచనం అయితే ఇచ్చేసినాడు. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే తెలుగు మెథడాలజీ ఎలా అడిగినాడంటే చాలా లిబరల్గా అడిగినాడు అనమాట. అంటే వెయిటేజ్ ప్రకారంగా అయితే ఎక్కడా కనిపించలేదు బిట్స్ అయితే, చాలా లిబరల్గా అడిగినాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి పూసల చట్రం అంటున్నాం. ఓకే. పూసల చట్రం చూసుకుంటే మనకు ఒక్కొక్క కడ్డీలో ఎన్ని పూసలు ఉంటాయి అని అడిగినాడు అనమాట. అబాకస్. ఓకేనా. మనకు ఎస్సీఆర్టీ వరంగల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసినటువంటి గణిత పేటిక అని చెప్పేసి మనకు ఒక అంశం ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 7 పరికరాలు అనేవి ఉంటాయి. ఆ 7 పరికరాల మీద ప్రతి పేపర్లో బిట్ ఉంది. 2018 పేపర్ చూసుకున్నారంటే మీరు మ్యాక్సిమం చాలా పేపర్స్లో బిట్ ఉంది. కాబట్టి అలాంటి ఏరియాస్ని వదలొద్దండి. గణిత పేటిక అనేది కన్ఫామ్గా చదవండి అందరూ. క్యూసినేయర్ పట్టీలు అని చెప్పేసి, డామినో కార్డ్స్ అని చెప్పేసి ఇలా మనకు చాలా అంశాలు ఉన్నాయి. భిన్నాల చట్రము, తర్వాత ఇంకా ఏంటి మనకు
సడన్గా అయితే గుర్తు రావట్లేదు. బట్ ఒక 7 అంశాలు ఉన్నాయి కదా! వాటినైతే కన్ఫర్మ్‌గా చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ జిల్లాను ఫుట్బాల్ ఆఫ్ ఇండియాగా మార్చాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సంస్థ ఏది? సునీత వెళ్ళింది అనే అంశం ఇచ్చేసి ఇది ఏ రకమైనటువంటి వాక్యం? సకర్మక ఏమంటారు? సకర్మక క్రియ, అకర్మక క్రియ ఇలా ఇచ్చేసి మళ్ళా దానికి జోడీగా ఏం పెట్టాడంటే క్రియారహితన, క్రియాసహితన అని అడిగినాడనమాట. ఓకేనా? క్రియాసహిత అకర్మక క్రియనా, క్రియారహిత అకర్మక క్రియనా అలా అడిగాడనమాట. ఏమవుతుంది దీంట్లో మనకి ఏమంటారు క్రియ ఉంది, వెళ్ళింది కాబట్టి క్రియాసహిత అకర్మక క్రియ. ఆ కర్మ లేదు కాబట్టి క్రియాసహిత అకర్మక క్రియ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఈడ మనకు గణతంత్ర దినోత్సవ వేడుకల మీద ఇప్పటికే 4 సెషన్స్‌లో బిట్ పడింది. ఈరోజు సెషన్‌తో కలిపి. ఏమడిగినాడంటే మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఏ అంశాలని మనము అక్కడ ప్రదర్శించామంటే ఏటి కొప్పాక బొమ్మలకు సంబంధించి ప్రదర్శన అనేది జరిగింది. కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎవరు పాల్గొన్నారు? ఏ దేశాన్ని ఆహ్వానించారు? తర్వాత వచ్చినటువంటి ముఖ్యమైన అతిథులు ఎవరు? అక్కడ కొన్ని మేజర్ అంటే అట్రాక్టివ్ చేసిన కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా! ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాంటి పాయింట్స్‌ని వీలైతే ఒకసారి చదవండి. ఓకేనా? లేదు మాకు ఈ టైంలో చదివితే మాకు ఎక్కదు అనుకుంటే వదిలేసేయండి. ప్రెజర్ తీసుకోవద్దండి. ఎందుకంటే మనం ఈ ప్రెజర్‌లో చదివినామంటే ఉన్నయి మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మాకు వీలైతేనే మేము చదవగలము అంటే చదవండి. ఓకేనా? లేదంటే ప్రెజర్ తీసుకోవద్దండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అడవులు, పర్వతాలు అనేవి ఏ వనరు కిందకొస్తాయి అని చెప్పేసి అడిగినాడు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఏమంటారు మనకు వనరులు అని చెప్పేసి మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. భౌతిక వనరులు తర్వాత మనకు ఏమంటారు సహజ వనరులు ఇలా వనరులకు సంబంధించి కొన్ని రకాల వర్గీకరణలు ఉన్నాయి. 3 to 4 టైప్స్ ఆఫ్ వర్గీకరణలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక 2, 3 చదువుకున్నా మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి అడవులు, పర్వతాలు అనేవి భౌగోళిక వనరులు కదా! కాబట్టి ఈ వనరులు అనేవి ఏంటి అని అడిగినాడనమాట. నెక్స్ట్ భావవాద బోధన అంటే ఏంటి? లిబరల్‌గా అడిగినాడనమాట. త్రూ ఆప్షన్స్ పెట్టేలాగా. నెక్స్ట్ 8వ షెడ్యూల్‌లో భాషగా గుర్తించనిది అన్నాడు. ఓకేనా? అంటే అది కూడా ఏ భాషలు ఇచ్చినాడంటే మన గిరిజన భాషలు ఇచ్చినాడనమాట. మైథాలి, డోంగ్రీ ఇలా ఉన్నాయి కదా! ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో గుర్తించని భాష ఏది అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఈపీ అధ్యక్షుడు 2020 కస్తూరి రంగన్ అధ్యక్షతన మనకు ఇది ఏర్పడింది కాబట్టి ఎన్ఈపీ 2020 బాగా చూడండి. ఎందుకంటే మార్క్ వచ్చే ఏరియా. సో ఈ అంశం ఇచ్చినాడు. నెక్స్ట్ పిఐఈలో సార్జెంట్ కమిషన్ ఇక్కడ జతభాషం అడిగినాడంట. ఎలా అడిగినాడంటే సెకండరీ జాతీయ విద్యా విధానం అని దేన్ని పిలుస్తాం? మొదలియార్ కమిషన్. యుద్ధానంతర విద్యా ప్రణాళికని దేన్ని పిలుస్తాం? సార్జెంట్ కమిషన్. నెక్స్ట్ విశ్వవిద్యాలయాల కమిటీ అని దేన్ని పిలుస్తాం? రాధాకృష్ణ కమిటీ. ఇట్లా కొన్ని కమిటీస్ ఇచ్చేసినాడు. దానికి జతపరచం అడిగినాడు. నెక్స్ట్ త్రిధ్రువ ప్రక్రియ. ఓకేనా? ఉపాధ్యాయుడు, విద్యార్థి అనేది మనకు ద్విధ్రువ ప్రక్రియ అవుతుంది. త్రిధ్రువ ప్రక్రియలో ఉన్నటువంటి 3వ అంశం ఏది అన్నాడు. 3వ అంశం అంటే జనరల్గా మనము సమాజం అనేది వస్తుంది. సమాజం లేదంటే మనకు పాఠ్య ప్రణాళిక అనేది వస్తుంది. కాబట్టి సమాజం అయితే ఆప్షన్లో లేదు. తల్లిదండ్రులు పాఠ్య ప్రణాళిక అని ఇచ్చినాడు. కాబట్టి మనకు పాఠ్య ప్రణాళిక అనేది మనకు 3వ అంశంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యుములేటివ్ రికార్డ్. ఓకేనా? క్యుములేటివ్ రికార్డ్ అనేది ఎందుకు వాడతాము? పిఐఈలో అడిగినాడనమాట. క్యుములేటివ్ రికార్డ్ అనేది ఎందుకు వాడతాం? విద్యార్థి యొక్క సమగ్రమైనటువంటి అంశాలు అంటే శారీరక, మానసిక వికాస, ఉద్వేగ అన్ని అంశాలు కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? క్యుములేటివ్ సంచిత పత్రావళిలో కనిపిస్తుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు ఇది. క్యుములేటివ్ రికార్డ్ అని పిలుస్తాం. ఓకేనా? కాబట్టి ఈ అంశాలు అనేది అడిగినాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అంటున్నాం. ప్రేరణకు సంబంధించి కూడా ఒక బిట్ అడిగినాడు. యాక్చువల్లీ ప్రేరణ అని డైరెక్ట్గా అడగలేదు. దానికి ఆన్సర్ ప్రేరణ అవుతుంది అనమాట. ఆ విధంగా అడిగినాడు అనమాట. నెక్స్ట్ ఒక అభ్యసన సిద్ధాంతం అడిగినాడు. మరి నాకు పర్సనల్గా దీనికైతే ఆన్సర్ తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏం అడిగినాడంటే ఫస్ట్ పిల్లవాడు ఒక పారాగ్రాఫ్ చదివాడు. ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత అందులోని వాక్యం మీద ఫోకస్ చేసినాడు. మళ్ళీ వాక్యం తీసుకొని వాక్యంలో ఉన్నటువంటి ఒక పదాన్ని ఫోకస్ చేసినాడు. పదంని తీసుకొని మళ్ళీ దాని తర్వాత ఒక అక్షరం మీద ఫోకస్ చేసినాడు. అయితే ఈ అభ్యసన సిద్ధాంతం ఏది అని అడిగినాడు. శాస్త్రీయ నిబంధనం, కార్యసాధకం, తర్వాత అంతర్దృష్టి, అనుకరణ ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినాడు.
లిటిల్ కన్‌ఫ్యూజన్ అయితే నాకైతే ఏర్పడింది. మరి మీకు ఏ ఏ ఆప్షన్ కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞ జతపరచం అడిగాడనమాట. ప్రజ్ఞ జతపరచం ఎలా అడిగాడంటే ఏకకారక సిద్ధాంతము, ద్వికారక సిద్ధాంతము, బహుకారక సిద్ధాంతము, తర్వాత మనకు థర్స్టన్‌కి సంబంధించినటువంటి సిద్ధాంతం ఉంది కదా! ఆ సిద్ధాంతం అడిగినాడు. ఓకేనా? ఈ అంశాలు ఇచ్చేసి జతపరచంలో అడిగేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక డిసీజ్ అడిగినాడనమాట. మనకు కొన్ని డిసీజెస్ ఉన్నాయి. పీఐలో ఉపయోగపడతాయి. ప్లస్ మనకు సైకాలజీలో ఉపయోగపడతాయి. ఎథాసిటీ అని చెప్పేసి మానసిక వైకల్యాలు కొన్ని ఉన్నాయి గదా! తర్వాత ఇంకా ఏమంటారు అభ్యసన వైకల్యాల మీద అయితే బిట్ రాలేదు. ఇదొక మానసిక వైకల్యం సంబంధించి టర్నర్ సిండ్రోమా లేదంటే ఇంకొకటి ఏదో ఇచ్చాడనమాట. ఇలా ఒక డిసీజ్ అయితే అడిగినాడనమాట. కాబట్టి డిసీజెస్ కూడా వీలైతే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి. నెక్స్ట్ వచ్చేసి విశ్వ మానవ హక్కులు. ఇది కూడా లిబరల్‌గా అడిగాడనమాట. ఓకేనా? విశ్వ మానవ హక్కుల మీద ఒక క్వెషన్ పడింది. బట్ లాస్ట్ మొన్న జరిగిన దాంట్లో విశ్వ మానవ హక్కులలో 4వ ఆర్టికల్ ఏది సూచిస్తుంది అని అడిగినాడు. కాబట్టి కొంచెం ఫోకస్‌గానే చేయండి. ఓవరాల్‌గా పేపర్ ఎలా ఉంది అనేది ఒకసారి చెప్తా చూడండి. ఓవరాల్‌గా పేపర్ మాత్రము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కొంచెం ట్రిక్కీగా అడిగాడనమాట. అంటే బాగా చదివిన వాళ్ళైతేనే వాటికి ఆన్సర్ చేస్తారు. మిగతా తెలుగు గానీ, ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్‌లో మనము ఫోనెటిక్స్ మీద బిట్ పడతదేమో అనుకున్నాం. ఫోనెటిక్స్ బైలేబియలా, ప్లాజివా, అఫ్రికేటివా ఇలా. కానీ అసలు బిట్టే లేదనమాట దాని మీద. చాలా లిబరల్‌గా అడిగినాడు ఈ ఇంగ్లీష్ గూడా. అంటే మళ్ళీ ఇంకా ఏందంటే రచయితలు ఆథర్స్ మీద కేవలం 2 బిట్స్ పడినాయి. ద స్టింగ్ అని జెప్పేసి, ఫైట్ అని జెప్పేసి మనకు 2 ఇచ్చినాడు. మాక్సిమం మీరేం చేయండంటే ఓన్లీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి రచయితలు 9థ్ క్లాస్ వరకు టైం ఉంటే 9థ్ క్లాస్ వరకు చదవండి. లేదు మాకు టైం లేదనుకుంటే మీరు 8థ్ క్లాస్ వరకైనా ఆ పాఠం పేరు, ఆ రచయిత ఎవరు అనేది కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా చిన్న కోడ్స్ లాగా నేర్చేసుకోండి వాటిని. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు డైరీ, ఆటోబయోగ్రఫీ, తర్వాత షార్ట్ స్టోరీ ఇలా మనకు కొన్ని లిటరరీ ఫార్మ్స్ ఉన్నాయి గదా! అందులో నుంచి కూడా కేవలం ఒక బిట్ మాత్రమే వచ్చిందనమాట. ఏమి ఎక్కువ అడగలేదు దాని మీద. గ్రామర్ మీద బాగా ఫోకస్ చేసినాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద గ్రామటికల్లీ కరెక్టా, గ్రామటికల్లీ ఇన్‌కరెక్ట్, తర్వాత చేంజ్ ఇంటూ ద నెగెటివ్ సెంటెన్సెస్ ఇలా అడిగాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద ఒక బిట్ పడింది. తర్వాత సైలెంట్ లెటర్ మజిల్, సైలెంట్ లెటర్ మీద సి అనేది ఏ పదంలో సైలెంట్‌గా ఉంటది. సైలెంట్ లెటర్ అడిగాడు. తర్వాత మెథడ్‌లో కూడా ఎలా అడిగాడంటే చాలా అంటే ఏమంటారు పెట్టగలిగే విధంగానే అడిగాడనమాట. గన్ షాట్ పాయింట్స్ లాగా ఏమి అడగలేదు. ఆహ్, చూస్తే కొంచెం ఆలోచించి చదివితే. మీకు ఇంకో తెలుసో లేదో ఇంగ్లీష్ గ్రామర్ అనేది బాగా స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. ఇంగ్లీష్ మెథడ్ అనేది. ఇంగ్లీష్ మెథడ్ ఎలా ఉంటదంటే మహా అయితే మనకొక 3, 4 పాయింట్స్ అనేవి గన్ షాట్ పాయింట్స్ ఇస్తాడు. మిగతాదంతా కూడా నీ ఓన్‌గా నీ ఓన్ తెలివితేటలకు వదిలేస్తాడనమాట. అంటే ఏమంటారు కింది వాటిలో సరికానిదేది, సరైనదేది, మనం ఆల్రెడీ సరికానిది అంటేనే ఆటోమేటిక్‌గా ఆ సెంటెన్స్ చదివినప్పుడు మనం కొంచెం నెగెటివ్ సెన్స్ కొట్టింది అంటే ఇంక అదే. ఒకవేళ సరైనది అన్నప్పుడు ఒక పాజిటివ్ సెన్స్ కొట్టింది అంటే మనకది సరైనదవుతది. కాబట్టి ఇంగ్లీష్ చదివేటప్పుడు మెథడాలజీ చేసేటప్పుడు కొంచెం ఓపికతో చేయండి. మనం ఏమనుకుంటామంటే క్వెషన్ పెద్దగుంది గదా! అంత మనకు అర్థమైతదో లేదో, లేదంటే ఆ టర్మినాలజీ మనకు అర్థమైతదో లేదో అని మనం మెథడ్ కొంచెం టెన్షన్ పడతాం. మీరు ఇంగ్లీష్ మెథడాలజీ దగ్గర ఏం టెన్షన్ పడకుండా ఎందుకంటే అది మెథడ్ అంతే. మనం ఆల్రెడీ ట్రై మెథడ్ చదువుతాం. అన్ని మెథడ్స్ చదువుతాం. సో, అక్కడ జస్ట్ మీరు కొంచెం ఓపిక చేసుకొని క్వెషన్ చదవండి. ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ మనకి తెలుగు ఎలా ఇచ్చాడంటే మాక్సిమం 7థ్ క్లాస్ మీద బాగా ఫోకస్ చేసినాడు. ఆహ్, నెక్స్ట్ కవి పరిచయం బోయ భీమన్న గురించి మాత్రమే అడిగాడనమాట. ఇంకా వచ్చేసి గేయం యొక్క ప్రక్రియ కలిగినటువంటి లెసన్స్ ఏవి అన్నాడు. ఒక 2 లెసన్స్ ఇచ్చాడనమాట. కాబట్టి ప్రక్రియ, నేపథ్యము, ఒక పాత్ర గురించి అడిగినాడు. ప్రక్రియ, నేపథ్యాలు మనకు ఫస్ట్ ఇండెక్స్‌లో ఉంటాయి గదా! ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అవి మనకి మార్క్స్ ఇస్తున్నాయి గదా! మార్క్స్ ఇస్తున్నప్పుడు వాటిని కొంచెం ఫోకస్ చేయడంలో తప్పు లేదు. ఓకేనా? నెక్స్ట్ మనకి వృత్యానుప్రాస అలంకారంలో అడిగినాడనమాట. క్ష అనే లెటరు కంటిన్యూయస్‌గా వచ్చేసింది. కాబట్టి చాలా ఆన్సర్ చేయగలిగే విధంగానే ఉన్నాయన్నమాట బిట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు పిఐఈ గూడా అంతే. పిఐఈ గూడా చాలా లిబరల్‌గా అడిగినాడు. పైపైనే అడిగినాడనమాట. ఎక్కువ డీప్‌గా ఎళ్ళలేదు. జస్ట్ ఎన్ఈపీ మీకు చెప్పా కదా ఇందాక కమిటీస్, జతపరచు ఇలా అడిగాడనమాట. మ్యాథ్స్ కూడా మనకు చేయగలిగే విధంగా ఉంది. ఇంగ్లీష్ గూడా.
సైన్స్, సోషల్ కూడా మ్యాక్సిమం 8th క్లాస్ నుంచి అడిగినాడు. 9th, 10thలో 2 or 3 బిట్స్ పడ్డాయనమాట అంతే. కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దండి. 9th క్లాస్, 10th క్లాస్ దండి చూస్తున్నట్టున్నాడు అని చెప్పేసి మీకు ఎవరైనా చెప్పినా కూడా ఆ రూమర్స్ ఎక్కువగా మీరు తలకెక్కించుకోవద్దండి. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది అంటే 8th క్లాస్ వరకు నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా, 8th క్లాస్లో లోపు ఏదైనా బిట్ పడితే నేను ఆన్సర్ చేయగలిగే విధంగా ఉన్నానా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాతనే మీరు 9th, 10thకి పోండి. ఇంకో బిట్ అడిగినాడు. ఏమని అడిగినాడు, మనకు ఫిజిక్స్లో 8th క్లాస్ ఫిజిక్స్లో బంగాళదుంపకి మనము మరి ధనధ్రువాన్ని, రుణధ్రువాన్ని పెట్టినప్పుడు ధనధ్రువం దగ్గర మనకు గ్రీన్ లైట్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నాడు. అది రసాయనిక చర్యనా, ఉష్ణ చర్యనా, విద్యుదయస్కాంత చర్యనా అన్నాడు. అది ఏంటి గ్రీన్ కలర్ రావడానికి ఏంది, అక్కడ ఒక రసాయనిక చర్య జరుగుతుంది. కాబట్టి రసాయన చర్య యొక్క ఫలితం అనమాట. కాబట్టి ఇలాంటి బిట్స్ పడ్డాయి. ఆల్మోస్ట్ 8th లోపే పడాయన్నమాట. 8th వరకు బాగా చదవండి, మెథడ్ బాగా చూసుకోండి, ఓకేనా. కాబట్టి కొత్త అంశాలు చదవడానికి ట్రై చేయొద్దండి. ఇన్కేస్ ఒకవేళ మీకు చదివే కెపాసిటీ ఉంది, మేము డైజెస్ట్ చేసుకోగలము అంటే మీరు చదవండి అంతే తప్ప కొత్త అంశాలు ఏం చదవకుండా మీరు ఆల్రెడీ చదివినవే రివిజన్ చేయండి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంతే లిబరల్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంతే టఫ్గా ఉంటాయా అంటే చెప్పలేం. లాస్ట్ 2018 డిఎస్సి క్యాలిక్యులేషన్స్ చూస్తే ఫస్ట్ 2 days జరిగినటువంటి పేపర్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. తర్వాత ఏమవుతుందంటే డిఫికల్టీ లెవెల్ పెరిగింది. అసలు ఇక్కడ మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా ఇస్తున్నాడు అనేది కూడా మనము క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే టీజీటీకి ఒకలాగా అడిగినాడు, స్కూల్ అసిస్టెంట్కి ఒకలాగా అడిగినాడు. వాళ్ళన్నిటికీ ఏమి అడిగినాడు, ఇంపార్టెంట్ డేట్స్ అడిగినాడు, పరిశోధన కేంద్రాలు అడిగినాడు, తర్వాత నినాదాలు అడిగినాడు. ఇట్లా అడిగినప్పుడు మనకు కూడా ఇట్లనే ఉంటుందేమో అనుకున్నాం ఎస్జిటి వాళ్ళకి. అసలు అలా లేదనమాట. కాబట్టి కంప్లీట్గా ఏమో మరి ఏమంటారు ఏపీపీఎస్సి వాళ్ళలో ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ బయటకు తీస్తున్నట్టున్నారు. అసలు మనం అనుకున్నట్టుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే రావట్లేదు. సో జీకే కరెంట్ అఫైర్స్ మీద ఎవరైనా బాగా గ్రిప్ ఉండి బాగా చదివిన వాళ్ళు ఇంకోసారి రివైజ్ చేయండి అంతే తప్ప కొత్త విషయాలు ఏమి మీరు దాని జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చే పేపర్స్ కూడా అనలైజ్ చేయండి. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉందో అప్పటిదాకా ఏ పేపర్లో ఎలా బిట్స్ ఇచ్చినాడు అనేది అనలైజ్ చేయండి. మీకు అప్పుడే డిఫికల్టీ లెవెల్ పెరుగుతుందా లేదంటే డిఫికల్టీ లెవెల్ మామూలుగా ఉందా అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎగ్జామ్ ముందు మాత్రం టెన్షన్ పడకండి. అయ్యో నేను సిలబస్ ఇంకా కంప్లీట్ చేసుకోలేదే, సిలబస్ రివిజన్ చేయలేదే, ఈ టెన్షన్తో మాత్రం ఎగ్జాక్ట్గా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళొద్దండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఒకటే మైండ్లో పెట్టుకోండి, తిరిగి వచ్చేది నేను ఎస్జిటిగానే బయటకు రాబోతున్నా అనే అంశంతోనే మీరు పోండి. అది ఒక పాజిటివ్ నోట్తో వెళ్ళండి. ఖచ్చితంగా మీరు పడినటువంటి కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. టెన్షన్తో మాత్రం మీరు, ఎందుకంటే మనం ఇన్ని రోజులు చదివాం కదా, ఇన్ని రోజులు చదివినాము, మేబీ అయితే మహా అయితే 4 రోజులు 5 రోజులు మీరు రివిజన్ చేసిండకపోవచ్చేమో. బట్ ఇన్ని రోజులు చదివింటాం కదా, ఇన్ని రోజులు చదివింది మనకు అట్లీస్ట్ ఒక మైండ్లో ఉంటుంది కదా. ఇంకొక విషయం అడిగినాడు ఇక్కడ, 31 రోజుల్లో విస్మృతి శాతం ఎంత అని అడిగినాడు. కాబట్టి ఈ అంశాలు అనేవి బాగా చూడండి. సో అది నెక్స్ట్ మళ్ళీ రేపటి నుంచి వచ్చేటువంటి సెషన్స్ యొక్క బిట్స్ అనేది నేను డెఫినెట్లీ డైలీ పోస్ట్ చేస్తాను. టైం అయితే వేస్ట్ చేసుకోకుండా బాగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.